నా పేరు బి జనార్దన్ రెడ్డి. ఈ వీడియోలో మనము ప్రతిబింబము ఏర్పడే విధానము, వక్రతలాలకు వక్రీభవన సూత్రము ఉత్పాదన గురించి నేర్చుకోబోతున్నాము. ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భానికి ఈ సూత్రాన్ని ఉత్పాదించి దాన్ని అన్ని సందర్భాలకు వర్తింపచేసేటట్లుగా ఆ సూత్రాన్ని సాధారణీకరణం చేయడం జరుగుతుంది. మరి వక్రతలాలకు వక్రీభవన సూత్రము, ఇదే సూత్రాన్ని మనము సమతలాలకు కూడా వాడుకునేటట్లుగా దాన్ని చిన్న మార్పు కూడా చేయడం జరుగుతుంది. ఓకే, మరి దీన్ని మనం ఎలా ఉత్పాదించాలో చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ క్రింది పటములో, ఇక్కడ చూపిస్తాను పటాన్ని మీకు. ఇప్పుడు నేను ఈ క్రింది పటములో చూపినట్లు N1 N2 వక్రీభవన గుణకాలు గల రెండు యానకాలను ఒక వక్రతలము వేరు చేస్తుందని భావించండి. ఇక్కడ ఒక వక్రతలం ఉంటుంది. ఓకే, ఇది ఒక వక్రతలం, అంటే ఈ భాగం వక్రతలము. ఈ వక్రతలము ఏం చేస్తుందంటే N1 N2 వక్రీభవన గుణకాలు కలిగినటువంటి రెండు యానకాలను, అంటే ఇక్కడొక యానకము అంటే పదార్థం ఉంది, ఇదొక పదార్థం. ఈ రెండు పదార్థాలను మనము సింపుల్గా యానకాలు అంటారు వాటిని. ఈ రెండు యానకాలను, ఇదొక యానకము ఇదొక యానకము, ఈ రెండు యానకాలను ఈ వక్రతలము వేరు చేస్తుందని మనం భావిద్దాం. ఈ యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని N1 అనుకుందాము, ఈ యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని N2 అని భావిద్దాం మనం. ఓకే, మరి ఇక్కడ ఇది వక్రతలం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, వక్రతలానికి దానికి సంబంధించినటువంటి ఏవి గుర్తులన్నీ కూడా మనం గుర్తించబోతున్నాము. ఇది ఈ వక్రతలం యొక్క దీన్ని ఏమంటాం మనము P. ఓకే, పోల్ అంటాము, ధ్రువం. ఇదేమో దీని యొక్క కేంద్రం, వక్రతా కేంద్రం. ఈ వక్రతలాన్ని మనం ఇలాగే పూర్తి చేస్తే దాని కేంద్రము సుమారుగా ఇక్కడ ఉండవచ్చును, అందుకే రాశాను. కాబట్టి P అంటేనేమో దీని యొక్క ధ్రువము, మీకు ఆల్రెడీ గత వీడియో లోపల చెప్పడం జరిగింది. ఇది పోల్ అంటే దీని యొక్క ధ్రువము. C అంటే ఈ వక్రతలం యొక్క వక్రతా కేంద్రము. ఓకే, ఇప్పుడు ఈ రెండు బిందువుల గుండా గీసినటువంటి రేఖను ఏమంటాం మనము, PCల గుండా పోయే రేఖను ఏమంటాము అంటే ప్రధానాక్షము అని అంటాము. చూడండి, నేను ఇప్పుడు ఇలా గీస్తున్నాను. ఓకేనా, ఇది ప్రధానాక్షము, PCల గుండా పోయేటటువంటిది. రైట్, ఇప్పుడు ప్రధానాక్షముపై, అంటే ఇది ప్రధానాక్షముపై O అనే బిందువు వద్ద ఒక బిందు రూప వస్తువును ఉంచినాము. అంటే ఇక్కడ ఉంచుతాను నేను. బిందు రూప వస్తువు అంటే చిన్న వస్తువు, ఒక బిందువులాగా ఉన్నటువంటి ఒక వస్తువుని O వద్ద ఉంచుతాను. O అనే బిందువు వద్ద ఉంచుతాను. ఇక్కడ చూడండి, ఇది ఒక బిందు రూప వస్తువు ప్రధానాక్షం పైన ఎక్కడ ఉంచబడింది, O వద్ద ఉంచబడింది. ఇది O అన్నట్లు. ఓకేనా, మీరు ఈ యానకం యొక్క వక్రీభవన గుణకం ఇటు సైడ్ ఏమో N1, ఇదేమో N2. ఇప్పుడు ఈ బిందు రూప వస్తువు యొక్క ప్రతిబింబము ఎక్కడ ఏర్పడుతుంది తెలుసుకునాలి అంటే దీని నుంచి మనం రెండు కిరణాలు తీసుకుని రావాలి. ఆ రెండు కిరణాలు వక్రీభవనం చెందాక ఎక్కడ కలుస్తాయో అక్కడే ఈ బిందువు యొక్క ప్రతిబింబం ఏర్పడును. మీరు జాగ్రత్తగా గమనించండి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది ఒక బిందు రూప వస్తువు, దీని యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో తెలుసుకునాలంటే మనం ఏం చేయాలి చెప్పండి. దీని నుంచి నేను రెండు కాంతి కిరణాలు తీసుకొని వస్తాను. ఓకేనా, మొదటి కిరణమేమో ప్రధానాక్షం వెంబడి ప్రయాణిస్తుంది కాబట్టి ప్రధానాక్షం వెంబడి ప్రయాణించేటటువంటి కాంతి కిరణం యొక్క మార్గములో విచలనము ఉండదు. చూడండి, అది మొదటి కిరణం అన్నట్టు. చూడండి, ఇక్కడ ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే కిరణము అంటే ఇట్లా అన్నట్లు. యానకాలను వేరు చేసే వక్రతలం వద్ద విచలనాన్ని పొందకుండా ధ్రువం గుండా ప్రయాణిస్తుంది, ఇలా బయలుదేరుతుంది అన్నట్లు. ఓకేనా, ఇది ఈ వక్రతలము వద్ద వక్రీభవనం చెందదు. ఎందుకొరకంటే అది లంబము గుండానే ప్రయాణిస్తుంది కాబట్టి. చూడండి, నేను గీస్తున్నాను. ఇప్పుడు ఇది మొదటి కిరణం, వక్రీభవనం చెందకుండానే అలా బయలుదేరింది అన్నట్టు. ఓకేనా, దట్స్ ఆల్. ఇప్పుడు రెండవ కిరణాన్ని తీసుకుందాం.
ఇదే ఓ అనే బిందువు నుంచి మనము రెండవ కిరణాన్ని కూడా తీసుకునాలి. ఓకేనా? రెండవ కిరణం ఏంటంటే ప్రధాన అక్షముతో ఆల్ఫా కోణము చేస్తూ వక్రతలముపై ఏ వద్ద పతనము చెందుతుంది. చూడండి, ఇక్కడ ప్రధాన అక్షంతో ఆల్ఫా కోణం చేసే రెండవ కిరణము వక్రతలాన్ని ఏ వద్ద తాకుతుంది. ఇట్లా తాకుతుంది. చూడండి, ఇప్పుడు నేను రెండవ కిరణాన్ని గీస్తున్నాను. ఇది రెండవ కిరణం అన్నట్లు. ఇది ప్రధాన అక్షంతో ఇక్కడ ఆల్ఫా కోణం చేస్తుందని అర్థం అన్నట్టు. ఇది రెండవ కిరణము ఈ వక్రతలాన్ని ఏ వద్ద తాకింది. మరి ఇది ప్రధాన అక్షంతో ఎంత కోణం చేస్తుంది? ఆల్ఫా కోణం చేస్తుంది అన్నట్టు ఇక్కడ. ఓకే, ఆల్ఫా కోణం చేస్తుంది. రైట్. ఇది పతన కిరణము. పతన కిరణము ఏ యానకములో ఉంటే ఆ యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని n1 అనుకుంటాం. ఇది n1, ఇదేమో n2 అన్నట్లు. ఓకేనా? ఇప్పుడు ఈ పతన కిరణము ఏ రకముగా వక్రీభవనం చెందుతుంది తెలుసుకునాలి అంటే మనము పతన బిందువు ఏ వద్ద లంబాన్ని గీయాలి. ఆ లంబము ఎలా గీయాలి మీకు తెలుసు. వక్రతలానికి వక్రత వ్యాసార్థము వెంబడి గీసినటువంటి రేఖనే లంబము అవుతుంది. ఇప్పుడు ఏ వద్ద లంబం గీయాలంటే మనము సీను ఏను కలుపుతూ గీసుకుంటూ ఒక రేఖని గీయాలి. ఇప్పుడు ఏ వద్ద ఏం చేయబోతున్నాను? నేను లంబాన్ని గీస్తున్నాను. చూడండి, ఏ వద్ద వక్రతలానికి లంబాన్ని గీయండి. ఓకేనా? సిఏల గుండా గీసినటువంటి ఈ రేఖనే పతన బిందు వద్ద లంబము అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఇది ఈ పతన కిరణము లంబముతో చేసేటటువంటి కోణాన్ని పతన కోణం అంటాం. దాన్ని మనం θ1 అని అనుకుందాం. ఓకే, పతన కిరణము లంబముతో చేసినటువంటి కోణాన్ని θ1 అని అంటున్నాను ఇక్కడ. ఇది పతన కోణం. ఇప్పుడు చూడండి, ఇక్కడ పతన కోణము θ1 అనుకోనము. ఆ కిరణము అంటే ఇది ఆ కిరణము ఏ వద్ద విచలనము పొంది రెండో యానకం గుండా ai రేఖ వెంబడి ప్రయాణిస్తుంది. రెండు వక్రీభవన కిరణాలు i వద్ద కలిసి అక్కడ ప్రతిబింబాన్ని ఏర్పరుచును. ఇది ముఖ్యమైన విషయం. ఈ పతన కిరణము విరళ యానకం. ఇక్కడ n1 అంటే విరళ యానకం అనుకుంటున్నాం మనము. ఇది n2 సాంద్రతర యానకము. ఓకేనా? ఇది గాలి అనుకోండి, ఇది గాజు అనుకోండి, లేక గాలి మరియు నీరు అనుకోండి. ఇది మరి ఈ పతన కిరణము విరళ యానకములో నుంచి సాంద్రతర యానకములోనికి ప్రయాణిస్తుంది కాబట్టి అది లంబానికి దగ్గరగా వంగుతుంది. ఇలా ప్రయాణించి ఇక్కడ i వద్ద కలుస్తుంది అన్నట్టు. చూడండి, ఇక్కడ గీద్దాం మనం అట్లా. దట్స్ ఆల్. ఇక్కడ అది i వద్ద కలిసింది అన్నట్టు. ఈ i వద్దనే ప్రతిబింబం ఏర్పడుతుంది. ఎందుకొరకు చూడండి, ఇది ఇక్కడ అన్నట్టు. ఇది మొదటి వక్రీభవన కిరణము, ఇది రెండో వక్రీభవన కిరణము. ఈ రెండు వక్రీభవన కిరణాలు ప్రధాన అక్షం పైన i వద్ద కలుస్తున్నాయి కాబట్టి O వద్ద ఉంచబడినటువంటి బిందు రూప వస్తువు యొక్క ప్రతిబింబము i వద్ద ఏర్పడింది. అది కూడా చిన్నగానే బిందు రూపంలోనే ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ వక్రీభవన కిరణం ai అనేది లంబముతో చేసినటువంటి కోణాన్ని θ2గా పరిగణిద్దాం. సో ఇది పతన కోణము, ఇది వక్రీభవన కోణము. మనము వక్రతలాలకు వక్రీభవన సూత్రం ఏదైతే ఉందో దాన్ని ఉత్పాదించుకోవాలి అంటే ఇంకా మనం కొన్ని కోణాలు తీసుకోవలసి ఉంటుంది. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఈ పతన కిరణము ప్రధాన అక్షంతో చేసే కోణమేమో ఆల్ఫా అనుకున్నాము. నెక్స్ట్ వక్రీభవన కిరణము ai ప్రధాన అక్షంతో చేసే కోణం అంటే దీన్ని మనం గామా అని అనుకుందాం.
చూడండి ఇక్కడ రెండో వక్రీభవన కిరణము అంటే ఇదేమో మొదటి వక్రీభవన కిరణం అన్నట్టు. ఇది మొదటి వక్రీభవన కిరణము, ఇది రెండో వక్రీభవన కిరణము. రెండో వక్రీభవన కిరణము ప్రధానాక్షంతో చేసే కోణాన్ని అంటే ఈ కిరణము ఈ ప్రధానాక్షంతో చేసే కోణాన్ని గామా అని అనుకుందాం. ఏ బిందువు వద్ద గీసిన లంబము అంటే ఇక్కడ లంబం గీసినాం కదా మనం, ఈ లంబము ప్రధానాక్షంతో చేసినటువంటి కోణాన్ని బీటా అని అనుకుందాం అంటే. ఓకేనా? చూడండి ఇప్పుడు ఇది గామా, ఇది బీటా. ఇక్కడ 3 కోణాలు మీకు చూపిస్తున్నాను. ప్రధానాక్షంతోన 3 కోణాలు. ఒకటేమో పతన కిరణము ప్రధానాక్షంతో చేసే కోణమేమో ఆల్ఫా, వక్రీభవన కిరణము ప్రధానాక్షంతో చేసే కోణమేమో బీటా, పతన బిందువు ఏ వద్ద గీసినటువంటి లంబము ఓకే ప్రధానాక్షంతో చేసే కోణమేమో బీటా అని అనుకున్నాం. సో ఆల్ఫా, బీటా, గామా. ఓకే, ఇప్పుడు ఏ నుండి అంటే ఈ పతన బిందువు నుండి ప్రధానాక్షం పైకి ఒక లంబాన్ని గీస్తున్నాను చూద్దాం. ఏఎన్ లంబాన్ని గీయండి. చూడండి ఏఎన్ అనేది లంబం అంటే పతన బిందువు నుండి ప్రధానాక్షం పైకి గీయబడినటువంటి లంబం అన్నట్లు ఏఎన్. ఇది మనకు ముందులో అవసరం పడుతుంది అన్నట్లు. ఓకే, ఇప్పుడు 5 కోణాలు కనిపిస్తున్నాయి. మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే θ1, θ2, ఆల్ఫా, బీటా, గామా. θ1 అంటే ఏంది? పతన కోణము. θ2 వక్రీభవన కోణము. ఆల్ఫా పతన కోణము పతన కిరణము ప్రధానాక్షంతో చేసే కోణము ఆల్ఫా అనుకుంటున్నాం. బీటా పతన బిందువు వద్ద గీసినటువంటి ఈ లంబము ప్రధానాక్షంతో చేసే కోణము బీటా. గామా వక్రీభవన కిరణము ప్రధానాక్షంతో చేసే కోణము గామా. ఓకేనా? ఈ 5 కోణాలు మనకు చాలా అవసరం పడతాయి. ఆ సూత్రాన్ని ఉత్పాదించడానికి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని దూరాలు చూపిస్తాను. ఇగో ఇక్కడ నుంచి పి నుండి ఓ వరకు. ఈ ఓ ఇక్కడ వస్తువు ఇక్కడ ఉంది అన్నట్లు. ఓ ఎందుకు పెట్టానంటే ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఓ అని పెట్టాను. ఐ అంటే ఇమేజ్ కాబట్టి ఇక్కడ ప్రతిబింబం ఉంది అన్నట్లు. సో పి నుండి అంటే ధ్రువము నుండి వక్రతలం యొక్క ధ్రువము నుండి వస్తువుకున్నటువంటి దూరము పిఓను మనం వస్తువు దూరం అంటాము. దాన్ని యు చే సూచిస్తాము. చూడండి ఇక్కడ పిఓ అంటే ఇది పిఓ వస్తువు దూరం అవుతుంది. దీన్ని మనం ఎలా చూపిస్తాము? యు అనే అక్షరం చే సూచిస్తాను. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది మంచిగా. ఈ దూరం అన్నట్లు పి నుండి ఓ వరకు ఉన్నటువంటి దూరం మనం కొలవాలి. ఓకేనా? అట్లాగే పి నుండి ప్రతిబింబానికి ఉన్నటువంటి దూరము పిఐ అనేది ఏమవుతుంది మనకు? అది ప్రతిబింబ దూరం అవుతుంది. దాన్ని వి చే సూచిస్తాము. చూడండి ఇప్పుడు పిఐ అంటే ఇక్కడి నుండి ఇక్కడి వరకు అనమాట. పిఐ ప్రతిబింబ దూరం అవుతుంది. దీనిని వి చే సూచిస్తాము. చూడండి ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వి. ఓకే, నెక్స్ట్ పీసీని వక్రత వ్యాసార్థం అవుతుంది అన్నట్లు. పీసీ అంటే వక్రత వ్యాసార్థం. ఇది దీనిని ఆర్ చే సూచిస్తాము. క్యాపిటల్ ఆర్ అప్పర్ కేసు వాడాను నేను. పీసీ అంటే వక్రత వ్యాసార్థము, దీనిని ఆర్ చే సూచిస్తాము. ఓకే, ఇక N1 N2లు మీకు తెలుసు. N1 N2లు ఏంటో చెప్పండి. ఇవి వక్రీభవన గుణకాలు. మొదటి యానకము రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకాలు. N1 N2లు 2 యానకాల వక్రీభవన గుణకాలు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని సమీకరణాలు రాబట్టబోతున్నాను. జాగ్రత్తగా వినండి. దీన్ని ఉత్పాదించేటప్పుడు ఫస్ట్ మనం తీసుకుందాం ఒకటి త్రిభుజము ఏసిఓ. ఓకేనా? త్రిభుజము ఏసిఓ లో
త్రిభుజం ఏసీఓలో చూడండి ఇక్కడ ఆ త్రిభుజం ఎక్కడ చూపిస్తున్నాను మీకు, ఆ బిందువు ఎలా తిరుగుతుందో అది అన్నట్లు ఏసీఓ. మళ్ళీ చూడండి ఏసీఓ. మరొకసారి చూడండి త్రిభుజం ఏసీఓ, ఈ త్రిభుజం అన్నట్లు. ఈ త్రిభుజము లోపల θ1 = ఆల్ఫా ప్లస్ బీటా అని రాయొచ్చు. త్రిభుజ ధర్మాల లోపల ఇదొక సూత్రం అన్నట్లు. త్రిభుజములో 3 అంతర్గత కోణాలు ఉంటాయి, మరి ఇక్కడ ఇది బాహ్య కోణం అవుతుంది అన్నట్లు. త్రిభుజములోని ఏదేని బాహ్య కోణం తీసుకుంటే ఆ బాహ్య కోణము త్రిభుజములోని అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానము. అంటే త్రిభుజము లోపల ఉండాలి, అభిముఖంగా ఉండాలి, అంటే దీనికి అభిముఖంగా ఉండాలి, ఇది కాదు, ఇది ప్రక్కన ఉన్నటువంటి కోణం అవుతుంది. కాబట్టి బాహ్య కోణము అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానం అన్నట్టు. అది త్రిభుజ ధర్మాల లోపల వస్తుంది. ఓకేనా? కాబట్టి θ1 = మనం నేరుగా ఆల్ఫా ప్లస్ బీటా అని రాయొచ్చు. ఓకే, θ1 = ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ మనం త్రిభుజం ఏసీఓ నుండి మనం ఏమని రాసుకున్నామంటే θ1 = ఆల్ఫా ప్లస్ బీటా అని రాసినాం. ఓకేనా? మరొక త్రిభుజం తీసుకుందాం. అదేందో చెప్పనా మీకు, త్రిభుజం ఏసీఐ నుండి అన్నట్లు. ఈ త్రిభుజం నుండి మీరు గమనించినట్లయితే బీటా అనేది బాహ్య కోణం అవుతుంది. θ2 మరియు గామా ఈ రెండు అంతర అభిముఖ కోణాలు అవుతాయి. కాబట్టి చూద్దాం ఇక్కడ ఏమవుతుందో మనకు. మరొక త్రిభుజం ఏసీఐ నుండి నేను ఏమని రాయొచ్చు చెప్పొచ్చు మీరు, బాహ్య కోణము = అంతర అభిముఖ కోణాల మొత్తం, అంటే బీటా = గామా ప్లస్ θ2 అని రాయొచ్చు అన్నట్టు. చూడండి ఏసీఐ నేను తీసుకున్నటువంటి త్రిభుజం అన్నట్లు. మళ్ళీ చూడండి ఏసీఐ ఇదొక త్రిభుజం. ఆ త్రిభుజాన్ని చూపడానికి నేను ఇక్కడ అలా చూపిస్తున్నాను అన్నట్లు. త్రిభుజం ఏసీఐ నుండి బీటా = θ2 ప్లస్ గామా, బాహ్య కోణం = అంతర అభిముఖ కోణాల మొత్తము. దీన్ని మనం కొంచెం తిరగవేసి రాస్తే θ2 కావాలనుకోండి, అప్పుడు ప్లస్ గామా, యువతలికి పోతే మైనస్ గామా అవుతుంది. కాబట్టి మనం θ2 = బీటా మైనస్ గామా అని రాయొచ్చు. ఇక్కడ నేను చేసిందల్లా ఒక్కటి ఏంటంటే, నాకు పతన కోణము కావాలి, వక్రీభవన కోణం కావాలి. పతన కోణం ఎంత వచ్చిందంటే నాకు θ1 = ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది. వక్రీభవన కోణము θ2 ఎంత వచ్చింది, బీటా మైనస్ గామా వచ్చింది. ఈ రెండు కోణాలు తెలిస్తే నేను స్నెల్ నియమాన్ని ఇక్కడ అనువర్తింప చేయవచ్చు. వక్రీభవన చెందేటప్పుడు వక్రీభవన కిరణాలు ఏవైనా సరే స్నెల్ నియమాన్ని పాటిస్తాయి. ఆ స్నెల్ నియమం ఏంటో మీకు ఆల్రెడీ గత వీడియో లోపల చాలా వివరంగా మీకు వివరించడం జరిగింది. n1 sin θ1 = n2 sin θ2, అది స్నెల్ నియమం అన్నట్లు. ఇక్కడ రాస్తున్నాను చూడండి. స్నెల్ నియమం ప్రకారము n1 sin θ1 = n2 sin θ2. n1 అంటే ఏంది, మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకం. మీరు అడగవచ్చును, దీన్ని n1 తీసుకొని దీన్ని n2 తీసుకోవచ్చు కదా అంటే అలా తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకొరకంటే పతన కిరణము ఏ యానకములో ఉంటే ఆ యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని n1గా తీసుకునాలి. అలాగే వక్రీభవన కిరణము ఏ యానకములో ఉంటే దాన్ని n2గా తీసుకునాలి, ఆ వక్రీభవన గుణకాన్ని. ఓకేనా? సో ఇక్కడ n1 sin θ, నాకు θ1 θ2 ఈ రెండు తెలుసు. ఇప్పుడు ఈ విలువలను θ1 బదులు ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా రాస్తాను, θ2 బదులు బీటా మైనస్ గామా రాస్తాను. చూడండి ఇప్పుడు ఈ విలువలను దీంట్లో ప్రతిక్షేపించండి. ఏమవుతుంది, n1 sin θ1 బదులు ఏం రాశాను నేను ఇక్కడ, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు పెట్టేశాను. n2 sin θ2 ఏం రాస్తున్నాను నేను, బీటా మైనస్ గామా అని రాస్తున్నాను.
ఇది మొదటి సమీకరణము. ఈ సమీకరణాన్ని మళ్ళీ మనం ముందు వాడతాం కాబట్టి అవసరం ఉన్నప్పుడు నేను మళ్ళీ ఈ బోర్డులోకి వెళ్ళి తీసుకొని వస్తాను. ఓకేనా? ఇప్పుడు మనము పారాక్సియల్ కిరణాలు, పారాక్సియల్ ఉజ్జాయింపు అంటే రమారమ విలువలు, దాని గురించి ఒక్కసారి మీకు వివరిస్తాను చూడండి. ఫస్ట్ మీకు పారాక్సియల్ కిరణాలు అంటే ఏమిటి ఇప్పుడు చూడండి. ఇది పతన కిరణం, ఇది వక్రీభవన కిరణం. ఈ కిరణాలు ప్రధానాక్షానికి చాలా దగ్గరగా ఉన్నాయనుకోండి, ఇట్లా పోతున్నాయి అనుకోండి దగ్గరగా. ఓకే, మరి ప్రధానాక్షానికి చాలా చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఓకే అవి సుమారు ప్రధానాక్షానికి సమాంతరంగానే ఉంటాయి. అప్పుడు ఆల్ఫా, బీటా, గామా ఈ విలువలు చాలా చాలా చిన్నవిగా ఉంటాయి, చాలా స్వల్పంగా ఉంటాయి. మరి క్వశ్చన్ ఏంటంటే పారాక్సియల్ కిరణాలు అంటే అర్థమైంది. ప్రధానాక్షానికి అతి దగ్గరగా ప్రయాణించేటటువంటి కిరణాలను పారాక్సియల్ కిరణాలు అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పతన కిరణము ప్రధానాక్షంతో ఆల్ఫా కోణం ఇంత కోణం చేస్తుంది. ఇదే పతన కిరణము ప్రధానాక్షానికి చాలా దగ్గరగా ఇలా ప్రయాణించింది అనుకోండి, ఇలా ఇలా. ఓకే, మరి అప్పుడు ఈ ఆల్ఫా విలువ చాలా తగ్గిపోతుంది అన్నట్లు. సో పారాక్సియల్ కిరణాలకు ఆల్ఫా, బీటా, గామా విలువలు చాలా స్వల్పంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, పైన తెలిపినటువంటి అంటే ఇందాక మీకు చూపించినటువంటి అంటే ఈ కిరణాలు ప్రధానాక్షానికి అతి దగ్గరగా ప్రయాణిస్తే ఆ కిరణాలను పారాక్సియల్ కిరణాలు అంటారు. ఇందాకనే చెప్పడం జరిగింది. అప్పుడు ఆల్ఫా, బీటా మరియు గామా కోణాల విలువలు అతి స్వల్పము అవుతాయి. ఆల్ఫా విలువ, బీటా విలువ, గామా విలువ చాలా చిన్నగా అయిపోతాయి అన్నట్లు. వేటికి ఎప్పుడైతే పారాక్సియల్ కిరణాలు ఉంటాయో, అంటే ఈ కిరణాలు అంటే ఏవి పతన కిరణము కానీ వక్రీభవన కిరణము కానీ ఇవి ప్రధానాక్షానికి చాలా దగ్గరగా ఉన్నట్లయితే మరి ఈ కోణాలు కూడా చాలా స్వల్పంగా ఉంటాయి అన్నట్లు. ఓకే, మరి పారాక్సియల్ కిరణాలకు ఆల్ఫా, బీటా, గామా విలువలు చాలా స్వల్పము. ఒక మాట చెప్పాలంటే టీటా విలువ రేడియన్లలో ఉన్నప్పుడు పారాక్సియల్ కిరణాలకు పారాక్సియల్ ఉజ్జాయింపు అంటామప్పుడు సైన్ టీటా సుమారు టీటాకు సమానము. tan టీటా ఈక్వల్ టు టీటా, కాస్ టీటా ఈక్వల్ టు 1 అవుతుంది అన్నట్లు పారాక్సియల్ కిరణాలకు. దీన్ని ఏమంటారంటే పారాక్సియల్ ఉజ్జాయింపు అంటే అప్రాక్సిమేషన్ అన్నట్లు, పారాక్సియల్ అప్రాక్సిమేషన్ అని అర్థం. ఓకే, మరి ఇక్కడ ఆల్ఫా, బీటా, గామా విలువలు చాలా స్వల్పంగా ఉన్నాయి కాబట్టి సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. పారాక్సియల్ కిరణాలకు సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా మరియు సైన్ బీటా మైనస్ గామా ఈక్వల్ టు బీటా మైనస్ గామా. అంటే ఈ విలువలు చాలా స్వల్పంగా ఉన్నప్పుడు సైన్ విలువ ఆ కోణానికి సమానం అవుతుంది అన్నట్లు. అట్లా సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. సైన్ బీటా మైనస్ గామా ఈక్వల్ టు బీటా మైనస్ గామా అవుతుంది. అంటే టీటా విలువలు ఒకవేళ రేడియన్లో ఇచ్చినప్పుడు సైన్ టీటా ఈక్వల్ టు టీటా, tan టీటా ఈక్వల్ టు టీటా, కాస్ టీటా ఈక్వల్ టు 1 అవుతుంది వేటికి పారాక్సియల్ కిరణాలకు. మరి పై సూత్రము అంటే సూత్రం 1 లోపల మనం సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బదులు ఏమని రాయొచ్చు, సింపుల్గా ఆల్ఫా ప్లస్ బీటా అని రాయొచ్చు. సైన్ బీటా మైనస్ గామా బదులు ఏమని రాయొచ్చు, బీటా మైనస్ గామా రాయొచ్చు. ఈ విలువలను మనము సమీకరణం 1 లోపల ప్రతిక్షేపిద్దాం. ఓకే, ఈ విలువలను సమీకరణం 1 రాద్దాం మనం. సమీకరణం 1 ఎక్కడి నుంచి చూడండి, ఇది అన్నట్లు మనకు ఇందాక వచ్చినటువంటి సమీకరణం ఇది. సమీకరణం 1 ఏముంది, n1 సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు n2 సైన్ బీటా మైనస్ గామా ఇందాక వచ్చింది మనకు. ఇక్కడ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బదులు సింపుల్గా ఆల్ఫా ప్లస్ బీటా రాస్తున్నాను. సైన్ బీటా మైనస్ గామా బదులు సింపుల్గా బీటా మైనస్ గామా రాస్తున్నాను. ఓకేనా, చూడండి ఇక్కడ అప్పుడు ఏమవుతుంది,
n1 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. అట్లా n2 ఇంటూ బీటా మైనస్ గామా. అంటే ఈ మొత్తం తీసేసి దాని ప్లేస్లో ఆల్ఫా ప్లస్ బీటా రాస్తున్నాను. అప్పుడు n1 ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. అలాగే ఈ మొత్తం తీసేసి దీని ప్లేస్లో సింపుల్గా బీటా మైనస్ గామా రాస్తున్నాను. మరి ఈ బ్రాకెట్లను విడదీసినట్లయితే మనం గుణించండి, ఏమవుతుంది? n1 ఆల్ఫా ప్లస్ n1 బీటా. చూడండి ఒకసారి, n1 ఇంటూ ఆల్ఫా ప్లస్ n1 బీటా ఈక్వల్ టు n2 బీటా మైనస్ n2 గామా. సింపుల్గా ఏం లేదు, ఇక్కడ ఈ బ్రాకెట్ను విడదీశాను. n1 ఇంటూ ఆల్ఫా n1 ఆల్ఫా ప్లస్ n1 ఇంటూ బీటా n1 బీటా ఈక్వల్ టు n2 బీటా మైనస్ n2 గామా. ఇది రెండవ సమీకరణము. ఓకే, ఇప్పుడు చూద్దాం మనము. అన్ని కోణాల విలువలు అతి స్వల్పము కాబట్టి, అంటే పారాక్సియల్ కిరణాలకు అన్నట్టు అన్ని కోణాల విలువలు అతి స్వల్పం కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏమని రాస్తానంటే tan ఆల్ఫా ఈక్వల్ టు an బై NO, దీన్ని మనం ఆల్ఫా అని రాయొచ్చు. tan బీటా ఈక్వల్ టు an బై NC, బీటా రాయొచ్చు. tan గామా ఈక్వల్ టు an బై NI, దీన్ని గామా అని రాస్తున్నాం. ఒక్కసారి ఒక్కొక్క దాన్ని మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ మనము ANO, ANO ఒక లంబకోణ త్రిభుజం. ఓకేనా? ఈ లంబకోణ త్రిభుజము లోపల మనం దీనికి tan విలువ తీసుకుంటున్నాం. tan ఆల్ఫా, tan టీటా సూత్రం ఉంటుంది. tan టీటా ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజము. దీన్ని మనము కర్ణం అంటాం. ఇది లంబము. టీటాకు ఎదుటి భుజము అంటే an డివైడెడ్ బై టీటాకు ఆసన్న భుజము, ఆనుకొని ఉండే భుజము. దీని భుజం అనకూడదు, దీని కర్ణం అనాలి కాబట్టి భుజం అనద్దు. కాబట్టి tan ఆల్ఫా కావాలి అంటే ఎదుటి భుజము అంటే an డివైడెడ్ బై NO, ఆసన్న భుజం. ఓకేనా? అయితే tan ఆల్ఫా విలువ ఇక్కడ ఆల్ఫా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి, అతి స్వల్పం కాబట్టి tan ఆల్ఫా విలువ ఆల్ఫాకే సమానం అవుతుంది. అదే పారాక్సియల్ ఉజ్జాయింపు అని మీకు చెప్పడం జరిగింది. కోణాలు చాలా చిన్నవిగా ఉండి అవి రేడియన్లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, సైన్ టీటా ఈక్వల్ టు టీటా అవుతుంది, tan టీటా ఈక్వల్ టు టీటా అవుతుంది, కాస్ టీటా ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది పారాక్సియల్ ఉజ్జాయింపు అన్నట్లు. ఓకేనా? సో an బై NO ఈక్వల్ టు ఆల్ఫా. అట్లే tan బీటా అంటే ఇక్కడ అన్నట్లు. ఇంకొక లంబ కోణ త్రిభుజం తీసుకుందాము, ANC లేక ACN లంబకోణ త్రిభుజం లోపల tan బీటా, tan టీటా కావాలి అంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజము. బీటాకు ఎదుటి భుజం ఏది? an డివైడెడ్ బై బీటాకు ఆనుకొని ఉండే భుజం ఆసన్న భుజం ఏది? NC. కాబట్టి tan బీటా అంటే an బై NC ఈక్వల్ టు, దీన్ని సింపుల్గా ఏమని రాయొచ్చు మనం? బీటా రాయొచ్చు. ఎందుకొరకు? tan బీటా ఏమవుతుంది? బీటా అవుతుంది పారాక్సియల్ ఉజ్జాయింపు ప్రకారం. నెక్స్ట్ మరొక లంబకోణ త్రిభుజాన్ని ఇక్కడ చూద్దాం, ANI. ఈ లంబకోణ త్రిభుజం లోపల tan గామా తీసుకున్నాం అనుకోండి, tan టీటా ఎట్లా వస్తుంది? tan టీటా ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజము. గామాకు ఎదురుగా ఉండే భుజం ఎవరు ఈ త్రిభుజములో? an. ఆనుకొని ఉండే భుజం ఏది? ఆసన్న భుజం ఏది? NI. కాబట్టి tan గామా ఈక్వల్ టు an బై NI. మరి ఈ గామా విలువ కూడా చాలా స్వల్పము కాబట్టి పారాక్సియల్ కిరణాలకు మరి ఈ tan గామాని మనం గామా అని తీసుకునవచ్చును. కాబట్టి సింపుల్గా an బై NI ఈక్వల్ టు గామా అని రాస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు నేను మనకు రెండవ సమీకరణంలో ఆల్ఫా బీటా గామాల ప్లేస్లలో స్థానం లోపల ఇవి రాస్తాను నేను. ఓకేనా? మరి రెండవ సమీకరణం ఏందో చూద్దాం ఒకసారి. పై విలువలను సమీకరణము 2లో ప్రతిక్షేపించగా ఆ రెండవ సమీకరణాన్ని నేను మళ్ళీ ఒకసారి తెచ్చుకుంటాను చూడండి.
మీ దగ్గర ఉంటుంది అది. ఇగో ఇది రెండవ సమీకరణం అన్నట్లు పై బోర్డులో వచ్చింది, మనకి ఇందాక దీన్ని తీసుకొచ్చాము. n1 ఆల్ఫా ప్లస్ n1 బీటా ఈక్వల్ టు n2 బీటా మైనస్ n2 గామా. ఇక్కడ ఆల్ఫా విలువ తెలుసు, బీటా విలువ తెలుసు, గామా విలువ తెలుసు. మరి అక్కడ మనము ప్రతిక్షేపిద్దాం. n1 ఆల్ఫా అంటే ఆల్ఫా బదులు ఏం రాస్తాం మనము, an/no అని రాయాలి. ఓకేనా, n1 ఇంటూ an/no ప్లస్ బీటా బదులు ఏం రాస్తున్నాను, an/nc ఈక్వల్ టు పెట్టేశాను. n2 బీటా అంటే మళ్ళీ an/nc మైనస్కి మైనస్ n2 గామా అంటే ఏం రాస్తాము, an/ni. ఓకేనా, ఓకేనా. ఇది మనకి ఇందాక వచ్చినటువంటిది మూడవ సమీకరణం. ఓకే, ఇప్పుడు చూడండి, n1 ఇంటూ an/po ప్లస్ n1 ఇంటూ an/pc ఈక్వల్ టు n2 ఇంటూ an/pc మైనస్ n2 ఇంటూ an/pi. ఇక్కడ ఒక చిన్న సవరణ చూడండి. ఈ మూడవ సమీకరణాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. దీంట్లో నేను n బదులు p రాస్తున్నాను, ఎందుకో చెప్తాను చూడండి. పారాక్సియల్ కిరణాలకు ఉదాహరణకు ఈ కిరణము చాలా ప్రధాన అక్షానికి చాలా దగ్గరగా పోయింది అనుకోండి, ఇక్కడ పడింది అనుకోండి, ఇక్కడ ఈ ప్రాంతంలో, అప్పుడు an లంబాన్ని గీస్తే ఈ n బిందువు మరియు p ఈ రెండు ఒకదాన్నొకటి కలుసుకుంటాయి, ఏకీభవిస్తాయి. అంటే పారాక్సియల్ కిరణాలకు n p ఈ రెండు ఒకదానితో ఒకటి ఏకీభవిస్తాయి అన్నప్పుడు n బదులు మనం p రాయొచ్చును. కాబట్టి అప్పుడు NO, మనం NO అనుకున్నాం కదా, NOని ఏమని రాయొచ్చు మనము, PO అని రాయొచ్చు. అలాగే NCని ఏమని రాయొచ్చు, PC అని రాయొచ్చు. సింపుల్గా n బదులు p రాస్తున్నాను. నెక్స్ట్ NC అంటే మళ్ళీ PCని, NI అంటే ఇక్కడి నుంచి దూరాన్ని మనం ఏమని అనుకోవచ్చు, PI అని రాయొచ్చు. పారాక్సియల్ కిరణాలకు PN రెండు కలుస్తాయి లేక ఏకీభవిస్తాయి కాబట్టి nకు బదులుగా p పెట్టాను అంతే అక్కడ. ఇప్పుడు చూడండి, డివైడింగ్ ద ఈక్వేషన్ బై an we get, పైన వచ్చినటువంటి మూడవ సమీకరణం చూడండి, డివైడింగ్ అంటే భాగించడం. ఈ మూడవ సమీకరణము లోపల ఉన్నటువంటి ప్రతి పదాన్ని అంటే మొత్తం సమీకరణాన్ని నేను anతో భాగిస్తున్నాను. సమీకరణాన్ని anతో భాగించడము అంటే ఆ సమీకరణములో ఉండే ప్రతి పదాన్ని anతోనే భాగించడం అని అర్థం. అలా చేయొచ్చు, లేకుంటే ఈ రెండు పదాల లోపల an కామన్ ఉంది కాబట్టి an కామన్ తీసుకునవచ్చు. ఈ రెండు పదాల లోపల an కాబట్టి an కామన్ ఉంది కాబట్టి కామన్ తీసి కొట్టేయచ్చు. అప్పుడు అన్ని anలన్నీ క్యాన్సిల్ అయిపోయి మనకు n1/po, చూడండి ఏం మిగులుతాయి అక్కడ, n1/po ప్లస్ n1/pc ఈక్వల్ టు an ఉండదు ఇక, n2/pc మైనస్ n2/pi. ఓకేనా, ఇక్కడ కొంచెం ఈ పదాలను తిరగవేసి రాస్తున్నాను, పీసీలన్నీ ఒక దిక్కు పెడుతున్నాను. ఇగో ఈ మైనస్ n2/piని ఎడమ దిక్కు తీసుకొని వస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ n1/pcను ఇది కుడి దిక్కు తీసుకోకపోతే మైనస్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఏమవుతుందో మనకు, n1/po ఇది ఇక్కడ తెచ్చాను ప్లస్ n2/pi ఈక్వల్ టు n2 మైనస్ n1/pc అవుతుంది. అంటే దీన్ని ఇక్కడ ప్లస్ n1/pcని ఇక్కడ తీసుకొని పోతే అదేమవుతుంది, మైనస్ n1/pc అవుతుంది.
అప్పుడు 1/PCని మనం కామన్ తీస్తే N2 - N1/PC అవుతుంది. ఓకేనా? ఇది 4వ సమీకరణము. ఓకే, ఇక్కడ N1 N2లేమో ఈ సమీకరణము మనకు ఏమి చెప్తుందో చూడండి. ఈ సమీకరణము N1 N2లు అంటే వక్రీభవన గుణకాలు, PO వస్తువు దూరము, PI ప్రతిబింబ దూరము, PC వక్రత వ్యాసార్థముల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. ఓకేనా? ఇది ఇందాక వచ్చినటువంటి సమీకరణాన్ని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. N1/PO + N2/PI = N2 - N1/PC. రైట్. ఈ సమీకరణం 4 ఏమి తెలియజేయునో చూద్దాం మనం. సమీకరణం 4 ఇందాక చెప్పినట్టుగానే వక్రీభవన గుణకాలు. ఎవరు వక్రీభవన గుణకాలు? ఇక్కడ N1 N2లు 2 వక్రీభవన గుణకాలు. నెక్స్ట్ వస్తువు దూరము, ఏది? PO అంటే వస్తువు దూరము, ప్రతిబింబ దూరము PI మరియు వక్రతా వ్యాసార్థాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది ఈ సమీకరణం అనేది. ఓకే, మరి మనము పరిగణలోకి తీసుకున్న సందర్భానికి సమీకరణం 4 సరి అయినటువంటిది. అంటే మనం ఒక ప్రత్యేక సందర్భాన్ని తీసుకున్నాం. అంటే ఈ కేసు అంటే ఏది? పతన కిరణము. ఓకే, పతన కిరణము విరళ యానకములో నుంచి సాంద్రతర యానకములోనికి ప్రయాణిస్తూ కుంభాకార తలం పైన పతనం చెందినప్పుడు మనం ఈ సమీకరణాన్ని, ఈ వక్రతలాలకు వక్రీభవన సూత్రాన్ని ఉత్పాదించబోతున్నాం. అయితే ఈ సందర్భానికి మాత్రమే ఇది ఇక్కడ ఈ 4వ సమీకరణం సరి అయినటువంటిది. అట్లా కాకుండా మనకు పతన కిరణం ఇక్కడి నుంచి ఇక్కడ రావచ్చు, లేక అదే పతన కిరణము పుటాకార తలం అంటే తలం పైన పడవచ్చు. అంటే అన్ని సందర్భాలకు ఈ సమీకరణాన్ని వర్తింప చేయాలి అంటే మనము ఒక సంజ్ఞా సాంప్రదాయాన్ని వాడుకునాలి. ఈ సంజ్ఞా సాంప్రదాయాన్ని ఉపయోగించి 4వ సమీకరణాన్ని మనము సాధారణీకరించవచ్చును. ఎలాగో చూద్దాం. అది ఇక్కడ మనము సంజ్ఞా సాంప్రదాయాన్ని కనుక పాటించినట్లయితే ఇందాక వచ్చినటువంటి 4వ సమీకరణాన్ని సాధారణీకరించవచ్చు. మరి అన్ని వక్రతలాల వద్ద మరియు కటకాల ద్వారా జరిగే వక్రీభవనానికి ఈ క్రింది సంజ్ఞా సాంప్రదాయాన్ని వినియోగిస్తాము. చూడండి, ఈ 4వ సమీకరణాన్ని మనం సాధారణీకరించాలంటే అన్ని వక్రతలాలకు మరియు కటకాలకు కూడా మరి ఈ సంజ్ఞా సాంప్రదాయాన్ని మనం వాడుతాము. మరి ఈ సంజ్ఞా సాంప్రదాయాన్ని వాడుకొని ఈ 4వ సమీకరణాన్ని మనము సాధారణీకరించవచ్చును. అంటే అన్ని వక్రతలాలకు, పుటాకార వక్రతలాలకు, కుంభాకార వక్రతలాలకు, పతన కిరణము ఏది మనం విరళ యానకములో నుంచి సాంద్రతరలోనికి పోయినా, సాంద్రతర యానకములో నుంచి విరళ యానకములోనికి వచ్చిన అన్ని వక్రతలాలకు కూడా ఈ సూత్రాన్ని మనము సాధారణీకరించాలి అంటే ఈ సంజ్ఞా సాంప్రదాయాన్ని పాటించాలి. ఓకే, ఇప్పుడు ఏంటి సంజ్ఞా సాంప్రదాయము? సంజ్ఞా సాంప్రదాయం ఏంటంటే నెంబర్ 1, అన్ని దూరాలను P నుండే కొలవాలి, ధ్రువం నుండే కొలవాలి. ఏ దూరం అయినా తీసుకో, అంటే వస్తువు దూరం కావచ్చు, ప్రతిబింబ దూరం కావచ్చు. ఇది వస్తువు దూరం, ఇక్కడ నుండి ఇక్కడికి ప్రతిబింబ దూరం, ఇది వక్రత వ్యాసార్థం. అన్ని దూరాలను P నుంచి కొలవాలి. మరి రెండవది ఏంటంటే పతన కాంతి దిశలో కొలిచిన దూరాలను ధనాత్మకముగా పరిగణించాలి, ప్లస్గా తీసుకునాలి. చూడండి, మూడవ స్థూరం చూడండి, పతన కాంతి దిశకు వ్యతిరేక దిశలో కొలిచిన దూరాలను రుణాత్మకముగా పరిగణించాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, U అంటే వస్తువు దూరము, మనం P నుంచి కొలవాలి. P నుండి O వరకు ఇక్కడ కొలుస్తాము. కొలిచేటప్పుడు పతన కాంతి దిశకు వ్యతిరేకంగా కొలుస్తున్నాము. పతన కాంతి ఎక్కడుంది? ఇది పతన కిరణం. పతన కిరణము ఎడమ నుంచి కుడికి వస్తుంది. మనం ఎలా కొలుస్తున్నాము? కుడి నుంచి ఎడమకు కొలుస్తున్నాం. కాబట్టి యూని -U తీసుకునాలి దీని ప్రకారం. మరి ఇది చూడండి, P నుండి I వరకు ఉన్నటువంటి దూరము ఏందది? ప్రతిబింబ దూరము. ఈ ప్రతిబింబ దూరము ఎలా కొలుస్తున్నాం మనము? పతన కాంతి దిశలోనే కొలుస్తున్నాం. పతన కిరణం ఎక్కడుంది? ఎడమ నుంచి కుడికి వస్తుంది. అంటే మనం ఇప్పుడు కూడా ఎడమ నుంచి కుడికే కొలుస్తున్నాం.
పతన కాంతి దిశలో కొలుస్తున్నాం కాబట్టి పిఐ అంటే ప్రతిబింబ దూరం విని మనం ఏం చేయాలి, ధనాత్మకంగా పరిగణించాలి. అదే రీతిలో పిసి కూడా ప్లస్నే ఉంటుంది, ధనాత్మకంగా తీసుకున్నాలి. కాబట్టి దీంట్లో చూడండి, యునేమో మైనస్ తీసుకున్నాలి, అంటే పిఓ ఈక్వల్ టు మైనస్ యు అవుతుంది, పిఐ ఈక్వల్ టు ప్లస్ వి అవుతుంది, పిసి ఈక్వల్ టు ప్లస్ ఆర్ అవుతుంది. ఓకేనా. ఇంకా రెండు నియమాలు ఉంటాయి సంజ్ఞా సాంప్రదాయం లోపల, చూద్దాం అవి. నెక్స్ట్, ప్రధానాక్షంపై గల బిందువుల నుండి పైవైపు కొలిచిన ఎత్తులను ధనాత్మకముగా తీసుకోవాలి. అంటే మనకు ప్రధానాక్షం నుంచి పై కొలిచినాం అనుకోండి ఎత్తులను, వాటిని ప్లస్ తీసుకున్నాలి. ప్రధానాక్షం నుండి దిగువన క్రింది వైపు కొలిచినటువంటి ఎత్తులను మైనస్గా తీసుకున్నాలి. అది ప్రధానాక్షము పై గల బిందువుల నుండి కింది వైపు కొలిచిన ఎత్తులను రుణాత్మకంగా తీసుకునాలి. ఇట్లా పై కొలిస్తే ప్లస్, కింది కొలిస్తే మైనస్. ఓకే, ఇవి సంజ్ఞా సాంప్రదాయంలో ఉన్నటువంటి నియమాలు. మరి ఈ నియమాల ప్రకారం ఇందాక చెప్పడం జరిగింది, అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్ అంటే సంజ్ఞా సాంప్రదాయం ప్రకారము పిఓ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇందాక చెప్పాను మైనస్ యు అవుతుంది, పిఐ ఈక్వల్ టు వి అవుతుంది, పిసి ఈక్వల్ టు ఆర్ అవుతుంది. ఈ రెండు ప్లస్లు ఉంటాయి, ఇది మాత్రము మైనస్ ఉంటుంది. అంటే వస్తువు దూరము మైనస్ యు, ప్రతిబింబ దూరము ప్లస్ వి, వక్రతా వ్యాసార్థం ప్లస్ ఆర్. వీటిని మనము పై విలువలను సమీకరణము 4 లోపల ప్రతిక్షేపించగా, ఇది 4వ సమీకరణం ఇందాక చూసినాము. ఇక్కడ పిఓ బదులు మనం మైనస్ యు రాయాలి, పిఐ బదులు ప్లస్ వి అని రాయండి, పిసి బదులు ఆర్ అని రాయండి. ఓకేనా. సో n1 బై మైనస్ యు ప్లస్ n2 బై వి ఈక్వల్ టు n2 మైనస్ n1 బై ఆర్. మరి వీటిని తిరగవేసి కొంచెం కరెక్ట్గా రాస్తే దీని ఏమంటారో చెప్పండి, n2 బై వి మైనస్ n1 బై యు ఈక్వల్ టు n2 మైనస్ n1 బై ఆర్. ఈ సూత్రములో n1 n2 అంటే రెండు యానకాల యొక్క వక్రీభవన గుణకాలు, u అంటే వస్తువు దూరము, v అంటే ప్రతిబింబ దూరము, r అంటే వక్రతా వ్యాసార్థము. ఈ సూత్రాన్ని వక్రతలాలకు, ఓకేనా, వక్రతలాలకు వక్రీభవన సూత్రం అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సూత్రాన్ని ఉపయోగించాలంటే మళ్ళీ మనం సంజ్ఞా సాంప్రదాయం ప్రకారమే ఈ సూత్రాన్ని వాడుకునాలి. అంటే నీవు దీనికి సంబంధించినటువంటి సమస్యలు చేసేటప్పుడు యు విలువలు, వి విలువలు, ఆర్ విలువలు తప్పకుండా సంజ్ఞా సాంప్రదాయం ప్రకారమే తీసుకునాలి. ఓకే, ఇది వక్రతలాలకు వక్రీభవన సూత్రము. మరి ఈ సూత్రాన్ని, సూత్రం నెంబర్ 5 ఇది, ఈ సూత్రాన్ని మనము సమతలాలకు కూడా వర్తింపజేయవచ్చునా అనేది ఇప్పుడు చూడబోతున్నాం. ఇప్పుడు ఈ సూత్రాన్ని సమతలాలకు కూడా వినియోగించవచ్చు. ఎలాగో చూద్దాం. చూడండి, ఒకవేళ ఈ వక్రతలము కాకుండా ఇది సమతలంగా ఇట్లా ఉందనుకోండి, సమతలంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, వ్యాసార్థము అనంతం అవుతుంది, ఆర్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది, అప్పుడు అనంతము. మరి ఆ పై సూత్రము లోపల వక్రతా వ్యాసార్థము ఆర్ ఎక్కడైతే ఉందో దాని ప్లేస్లో ఇన్ఫినిటీ, అనంతం అని రాద్దాం. సమతలాలకు ఆర్ అనంతము కాబట్టి ఇది మనకు వక్రీభవన సూత్రం, ఇందాక వచ్చిన సూత్రం అన్నట్టు. ఇది ఈ సూత్రంలో మనం ఏం చేస్తాము, ఆర్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ పెడతాము, ఆర్ బదులు ఇన్ఫినిటీ పెట్టేస్తాం. సంథింగ్ బై ఇన్ఫినిటీ ఏమవుతుంది, 0 అవుతుంది. చూడండి ఇక్కడ n2 బై వి మైనస్ n1 బై యు ఈక్వల్ టు 0 అంటే n2 బై వి మైనస్ n1 బై యు ఈక్వల్ టు, ఇక్కడ ఇది ఆర్ అనంతం పెట్టినప్పుడు ఏ విలువనైనా అనంతం ఇన్ఫినిటీతో భావిస్తే 0 వస్తుంది, 0 పెట్టాను. లేక దీన్నే మరి మైనస్ n1 బై యు ఇతరులకు వస్తే ప్లస్ అవుతుంది, n2 బై వి n2 బై వి ఈక్వల్ టు n1 బై యు. ఇది సమతలాలకు వక్రీభవన సూత్రం. n2 అంటే n2 n1 ఏంటివి, వక్రీభవన గుణకాలు. v అంటే ప్రతిబింబ దూరం,
యు అంటే వస్తువు దూరం. ఓకేనా? సో ఇక్కడ మనము ఉత్పాదించినటువంటి రెండు సూత్రాలను ఒకసారి ఇక్కడ రాసేస్తాను. వక్రతలాలకు వక్రీభవన సూత్రము ఏం చెప్పండి, అది ఎలా ఉంటుంది? n2/v మైనస్ n1/u ఈక్వల్ టు n2 మైనస్ n1/r. ఇది వక్రతలాలకు వక్రీభవన సూత్రము. నెక్స్ట్, మరియు సమతలాలకు వక్రీభవన సూత్రం ఏంటి? సింపుల్, n2/v ఈక్వల్ టు n2/v ఈక్వల్ టు n1/u. ఇవి మన యొక్క సూత్రాలు. వీటిని మనం ఉత్పాదించుకున్నాము. ఈ సూత్రాలను మనము సమస్యల సాధన కోసం వాడేటప్పుడు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సూత్రాలను గుడ్డిగా వాడకూడదు, నేరుగా వాడడానికి వీలు లేదు. ఎందుకొరకంటే దీనికి కూడా మళ్ళీ సంజ్ఞా సాంప్రదాయం ప్రకారమే ఈ విలువల్ని తీసుకోవలసి ఉంటుంది. ఎందుకొరకంటే ఈ సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం ఈ సూత్రాన్ని ఉత్పాదించినాం, దాన్ని మళ్ళీ సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం తీసుకుంటేనే వాటి యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ అంటే దాన్ని నల్లిఫై అంటే శూన్యం చేయబడతాయి అన్నట్టు. ఇవన్నీ ఆ రకంగా ఉంటాయి. ఓకేనా? సో ఈ వీడియోలో మరి ఇక్కడ మీకు ఎక్కడైనా తెలుగు టైపింగ్లో దోషాలు కానీ జట్టాలు కొమ్ములు ఇతరత్ర మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకొని చదవగలరు. ఓకేనా? థ్యాంక్ యూ.